వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. నేను ఈ వీడియోలో మా సమ్మర్ బ్రేక్ వచ్చిందండి, నాకు సెమిస్టర్ బ్రేక్ మా కాలేజ్లోని. ప్రతి సెమిస్టరు న్యూ సెమిస్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను కొంచెము కొత్త కలెక్షన్ తీసుకుంటానండి. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్ వస్తారు, మమ్మల్ని మేము కూడా కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలని చెప్పి నేను ఎప్పుడు కూడా న్యూ సెమిస్టర్కి షాపింగ్ చేయడం నాకు అలవాటు. అలాగే మా చిన్న అబ్బాయి తన 12th ఐసిఐసి సిలబస్ 12th కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బీబీఏలో జాయిన్ అవుతున్నాడండి. సో తన గురించి నా గురించి ఇద్దరం కూడా కొత్తగా కాలేజీలో జాయిన్ అవుతున్నాం కాబట్టి, కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం షాపింగ్ చేశాను. ఆ షాపింగ్ వీడియోలన్నీ, ఆ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను నా షాపింగ్ గురించి ఎల్బీ నగర్లో ఉన్న పీవీటీ మార్కెట్కి వెళ్ళామండి. హైదరాబాద్ ఎల్బీ నగరు, దిల్షుక్ నగర్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ పీవీటీ మార్కెట్ చాలా అలవాటైన ప్లేసే. ఇక్కడ అన్నీ కూడా హోల్సేల్ మార్కెట్లో దొరుకుతాయండి. ఇక్కడ అన్నీ కూడాను హ్యాండ్లూమ్ వస్తువులకి, హ్యాండ్లూమ్ ఐటమ్స్కి చాలా ప్రసిద్ధి. అన్నీ కూడా మన ఇవి షాప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పోచంపల్లి అలా ఉన్నాయో అలాగే అనిపిస్తాయండి. ఇది ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి సెక్షన్ను విభిన్న డిజైన్లు ఉండడంతో షాపింగ్ చేయడం మరింత సులభంగా ఉంటుంది. ఇక్కడ మనకి కాటన్ శారీసు, పట్టు, సాఫ్ట్ సిల్క్, అలాగే డిజైనరు, డైలీ వేర్ చీరలు కూడా ఎన్నో రకాలు మనకి అందుబాటులో ఉంటాయండి. కొత్త డిజైన్లు ఉంటాయి, ఆకర్షణీయమైన రంగులు ఉంటాయి. మరీ మెయిన్గా బడ్జెట్కి తగ్గ ధరల్లో కలెక్షన్స్ ఉండడం ఈ పీవీటీ మార్కెట్ స్పెషాలిటీ అండి. అందుకని రెగ్యులర్ వేర్ కానీ మెయిన్ హ్యాండ్లూమ్స్ నచ్చిన వాళ్ళకి ఈ షాప్కి వెళ్ళడం చాలా మనకి అన్నీ దొరుకుతుంటాయండి ఇక్కడ. అందుకని నేను నా రెగ్యులర్ వేరు, అది కాలేజ్ ఓపెన్ అవుతుంది కాబట్టి రెగ్యులర్గా, అది కూడా ఎంతో ప్రొఫెషనల్గా ఉండే డ్రెస్సులే నేను మోస్ట్లీ తీసుకుంటాను. అందుకని ఆ షాపింగ్ గురించి నేను స్పెషల్గా ఈ పీవీటీ మార్కెట్కి వచ్చానండి. చూస్తున్నాను నేను మెయిన్గా డ్రెస్సెస్ తీసుకుందామని వచ్చాను. అలాగే అన్ని షాపులు చూసుకుంటున్నాను. చూడండి, రకరకాల శారీసు, మెయిన్లీ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. పోచంపల్లి దాకా వెళ్ళలేని వాళ్ళు ఈ మార్కెట్కి వస్తే కూడా మనకి పోచంపల్లి చీరల కలెక్షన్ కానీ, నారాయణ పట్టు కానీ, నారాయణపేట పట్టు, వెంకటగిరి, ధర్మవరం అన్ని రకాల మోడల్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. నేను ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నానండి. ఇక్కడ నేను 2 శారీస్ తీసుకున్నాను. మెయిన్లీ నేను డ్రెస్సెస్ తీసుకున్నాను, అవి కూడా ఇవన్నీ ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అంటే అన్నీ దొరుకుతుంటాయి కానీ మోస్ట్లీ డ్రెస్సెస్ అన్నీ కూడా టాప్ ఫ్లోర్లో ఉన్నాయి. మేము అక్కడికే వెళ్ళి చూస్తున్నామండి. ఇదంతా కూడా పీవీటీ మార్కెట్ ఏరియా. రేట్లు అయితే కూడా అన్నీ రీజనబుల్గానే ఉంటాయండి. ఇవిగో చూడండి, ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీసు. 1500 to 2000 రూపీస్ ఉన్నాయి ఆ రేంజు. మనం వెళ్ళి షాప్లోకి వెళ్ళి చూస్తే రకరకాల డిజైన్లు చూపిస్తారు. ఇవి చూడండి, గాగ్రా చోలీలు, మన పట్టులంగా ఓనీ టైపు చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడాను. కాస్ట్ కూడా 2000 to 2000 స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. మన రేంజ్ని బట్టి, మన డిజైన్ బట్టి మారుతూ ఉంటాయి. ఇదంతా కూడా పీవీటీ మార్కెట్. చూడండి, రకరకాల డిజైన్లు, మనకి ఏది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. కాలేజ్ స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటాయి. ఫంక్షన్స్కి వాటికి అయితే కనుక మనకి ఇక్కడ స్టిచ్చింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. మన డ్రెస్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటే మనం కావాల్సిన డిజైన్స్ చెప్తే వాళ్ళు వెంటనే మనకి కుట్టించేసి ఇస్తారు. ఇవన్నీ కూడా శారీస్ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నీ కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటాయండి, చెప్పిన టైంకి ఇచ్చేస్తారు. సో మన శారీ సెలెక్ట్ చేసుకొని కింద ఫ్లోర్లోనే మనము బ్లౌజ్ డిజైన్ కూడా ఇచ్చేస్తే మొత్తం షాపింగ్ మనకి ఫుల్ షాపింగ్ అయిపోతూ ఉంటుంది. సో నేను అలా చూసుకుంటూ వెళ్తుంటే ఇదిగోండి, నేను డ్రెస్ మెటీరియల్స్కి వచ్చాను. ఇక్కడ నాకు ఖాదీ కాటన్లో కావాల్సి వచ్చినాయండి. ఖాదీ మెటీరియల్, ఖాదీ కాటన్ ఉన్నాయి, ఖాదీ సిల్క్ కూడా ఉన్నాయండి. నేను ఈ మెటీరియల్స్ చూస్తున్నాను. డ్రెస్ వచ్చి మనకి ఇక్కడ 1200, ఓన్లీ టాప్ 1200 రూపీస్ అని చెప్తున్నారండి. నా దగ్గర పట్టు బెనారసి దుప్పటా ఉంది, దానికి తగ్గట్టుగా ఒక ప్లెయిన్ కుర్తా తీసుకుందామని వచ్చి ఇక్కడ అడిగానండి. అది కూడా ఇదిగోండి ఖాదీ కాటన్లో చూపించారు, నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి ప్లెయిన్ పింక్, నాకు టాపు అంతా కూడా ప్లెయిన్ కావాలని చెప్పి వచ్చి ఒకటేమో అది తీసుకున్నానండి, ప్లెయిన్ ఖాదీ సిల్క్ టాపు.
ఇంకొకటి ఇదిగోండి ప్లెయిన్ పింక్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా నేను కింద అది బాటమ్ కూడా తీసుకున్నానండి. డిజైన్స్ అయితే బాగున్నాయి. ఈ బాటమ్ వచ్చి 600 రూపీస్ పడింది. ఈ ప్లెయిన్ పింక్ టాప్ వచ్చి నాకు 1200 రూపీస్ పడిందండి. నేను లెక్చరర్ కింద జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు డ్రెస్సెస్ అన్నీ కూడా ప్రొఫెషనల్గా ఉండడమే బాగుంటాయని చెప్పి నేను తీసుకున్నాను. సో ఈ పింక్ టాప్ ఒకటి, ఈ ఖాదీ సిల్క్ ఆఫ్ వైట్ ఒకటి, అలాగే దాని కింద బాటము, ఈ 3 కూడా తీసుకున్నాను. ఈ ఆఫ్ వైట్ కూడా నాకు 1000 రూపీస్ పడిందండి టాప్ ఒక్కటి. సో నేను అక్కడ షాపింగ్ తీసుకొని మిగతా షాప్కి తిరుగుతున్నానండి, ఇంకేమైనా మంచి మోడల్స్ దొరుకుతాయేమోనని. అలా చూస్తూ ఉంటే ఇదిగోండి ఈ షాప్లో నాకు ఇవి 3 పీస్ సెట్ ఆల్రెడీ బొమ్మలకి వేశారు కదండి, అవి చూసి నాకు చాలా నచ్చి షాప్లోకి వెళ్ళాను. అవి మల్మల్ కాటన్ డ్రెస్సెస్, అలాగే ఖాదీ సిల్క్ కాదండి, కోటా సిల్క్, మల్మల్ కాటను, అలాగే చాలా బాగున్నాయి. నేను బొమ్మలకి వేసినవి చూసి నచ్చి నేను షాప్లోకి వెళ్ళానండి. ఇదిగోండి ఈ డిజైన్స్, కలర్స్ బాగున్నాయి, ప్యాటర్న్స్ బాగున్నాయి, డిజైన్స్ బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయండి. ఇదంతా కూడా జామ్దాని డ్రెస్సు, జామ్దాని మెటీరియల్ 3 పీస్ సెట్స్. ఈ మధ్యలోదేమో మల్మల్ కాటన్ అంటండి. సో అవి నాకు నచ్చి లోపలికి వెళ్ళి నేను అది కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి 3 పీస్ సెట్ వచ్చి నాకు 1350 పడిందండి. 1500 1600 అన్నారు. ఆఫ్టర్ డిస్కౌంట్ 1350 పడింది. సో నాకు ఇక్కడ 1350కి 3 పీస్ సెట్, చున్నీ టాప్ బాటమ్ 3 వచ్చినాయి. ఇంతకుముందు తీసుకున్న దాంట్లో టాప్ ఒకటి కూడా 1000 రూపీస్ పడిందండి. పోతే దేని అందం దానిదే, అందుకని నేను అక్కడ అవి 3 తీసుకున్నాను సపరేట్గా. ఇక్కడికి వచ్చి 3 పీస్ సెట్ నేను చూస్తున్నానండి. ఇందులో నేను ఒకటి మల్ కాటన్ తీసుకున్నాను, ఒకటి సిల్క్ కోటాలో డ్రెస్ ఒకటి తీసుకున్నానండి. 2 కూడా 1350లో పడ్డాయి. మెటీరియల్ అయితే బాగుంది, చూడండి చూపిస్తున్నారు కదా. ఇది వచ్చి కోటా సిల్క్ అన్నారు. టాపు, బాటమ్, దుప్పట కూడా బాగా పెద్దగా వచ్చిందండి. నేను ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఇంతకుముందు బొమ్మలకి చూపించారు కదండి, పీచ్ కలర్, అది తీసుకున్నానండి. చాలా బాగున్నాయి ఇవి. ఈ ఖాదీ సిల్క్లో 2 కలర్స్ చూపించారండి. నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను. అక్కడి నుంచి నా షాపింగ్ నేను కంప్లీట్ చేసుకొని ఈ పీవీటీ మార్కెట్ నుంచి బయలుదేరామండి. పీవీటీ మోస్ట్లీ లేడీస్గా ఉంటుందండి. జెంట్స్ వరకు అయితే కనుక కుర్తా టైపు కుర్తీలు అవే ఉంటాయి, కొంచెం ఫంక్షన్ వేరు, ట్రెడిషనల్ డ్రెస్సెస్. సో అందుకని ఇక్కడి నుంచి బయలుదేరిపోయి నేను మా అబ్బాయి షాపింగ్ కానీ వెస్ట్ సైడ్కి వెళ్ళామండి. మా వాడు చాలా పొడుగుంటాడు కాబట్టి వాడికి రెడీమేడ్ దొరకడం చాలా కష్టము, కానీ దొరుకుతాయని చెప్పేసి మేము వెస్ట్ సైడ్కి వెళ్ళాము. ఇదంతా కూడా వెస్ట్ సైడ్ అండి, వెస్ట్ సైడ్ హిమాయత్ నగర్. ఇవి చూడండి, ఈ డ్రెస్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది ఒకటి 550 రూపీస్ కాస్ట్ ఉంది, చిన్నపిల్లలవి. ఏదో సినిమాలో ప్రైస్ ట్యాగ్ ఉంది కానీ డ్రెస్ ఏదన్నట్టుగా నాకు అనిపించింది. అక్కడి నుంచి వెస్ట్ సైడ్లో మా అబ్బాయికి దొరకలేదండి, బట్టలు బాగున్నాయి కానీ సైజు దొరకలేదు. సో దాని పక్కనే బనానా క్లబ్ అని ఉంది షాపు, అక్కడికి వెళ్ళామండి. అక్కడ మా అబ్బాయికి వాడికి కావాల్సినవి తీసుకున్నాము. ఇదిగోండి వాడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ బనానా క్లబ్ అన్న షాప్ అన్నది కస్టమ్ మేడ్ అండి, అందుకనేసి డిఫరెంట్గా నాకు మామూలుగా అయితే అబ్బాయిలకి ఎప్పుడు కూడా చెక్స్ తప్ప నాకు పెద్ద ఎక్కువ చెక్స్ కానీ ప్లెయిన్గానే ఉంటాయి. ఇక్కడ డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయండి, కొంచెం కాస్ట్లీ కానీ డిజైన్ బాగున్నాయి. ఇది కూడా మా అబ్బాయి వెతుక్కుంటున్నాడు. వాడి సైజుకి వాడి హైట్కి అవి దొరికినాయి, అంతవరకు సంతోషం. అక్కడ కూడా తీసుకొని ఆ తర్వాత బయలుదేరుతుంటే ఇది చూడండి, ఇది ప్రగతి కాలేజ్ ఎదుర్కొంటా కోటిలో ప్రగతి మహావిద్యాలయ కాలేజ్ చాలామంది తెలిసే ఉండొచ్చు. మా హస్బెండ్ అక్కడే చదువుకున్నారంట అండి. ఆయన చిన్నప్పటి నుంచి దాని ఎదురుగా, అది ఆయన చదువుకున్నప్పటి నుంచి ఆయన ఆ కాలేజ్కి ఎదురుగుంటా ఉన్న ఈ టిఫిన్ సెంటర్లో వాళ్ళకి టిఫిన్ చేయడం అలవాటు. మేము పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో చాలాసార్లు మేము లంచ్కి డిన్నర్కి వెళ్ళాము, ఈవెన్ ఫలక్నామాలో కూడా మేము డిన్నర్ చేసాము. అయినా సరే మా హస్బెండ్కి ఇక్కడ ఆయన చిన్నప్పుడు ప్రగతి కాలేజీలో ఎదురుగుంటూ ఉన్న ఈ ప్రగతి టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ తినడం అంటే ఆయన చాలా ఇష్టము. మా పెళ్ళైనప్పుడు కూడా స్పెషల్గా ఆయన తీసుకెళ్ళారు అక్కడికి. నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళినా నాకు ఇక్కడ ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. మామూలుగా ఉప్మా అంటేనే అది బోర్ కొట్టే టిఫిన్,
కానీ నాకు ఈ ప్రగతి టిఫిన్ సెంటర్లో నాకు ఉప్మా అంటే చాలా ఇష్టము. ఉప్మా తీసుకొని నేను తింటున్నాను చూడండి. షాపింగ్ అయిపోయింది. ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉందంటే మేము కారు అక్కడ పార్క్ చేసి ఉప్మా తీసుకొని నేనైతే ఉప్మా అయితే ఫస్ట్ తినేస్తున్నాను. వాళ్ళు మా అబ్బాయి మా హస్బెండ్ మిగతా టిఫిన్స్ అక్కడ ఆర్డర్ చేసి తీసుకొని వస్తున్నారు. చూడండి క్రౌడ్ ఎంత ఉందో. ఎప్పుడు చూసినా క్రౌడ్ అంతే ఉంటుంది. టిఫిన్స్ అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. మొన్ననే మేము కలంగూరగంప వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం కదండి. మా హస్బెండ్ నవ్వుతున్నారు. అక్కడ రేట్లకి ఇక్కడ రేట్లకి ఎంత ఉన్నాయి టిఫిన్ రేట్లు అయితే అంతే. రేట్లు డిఫరెన్స్ చూడు, టేస్ట్ అయితే ఇక్కడే బాగుందని చెప్తున్నారు. అక్కడ ఉప్మా తినేసి ఇగోండి మళ్ళీ దోశ తీసుకొని ఇంక నుంచోనే ఓపిక లేక కారులోనే డోర్ ఓపెన్ చేసుకొని దోశ కూడా తిని ఇంక మేము స్టార్ట్ అయ్యామండి. సో ఇలాగా మా కాలేజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు నేను మా అబ్బాయి చేసిన షాపింగ్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.